షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. Topic of today is to follow Jesus, following Jesus. యేసును వెంబడించుట. లేఖన భాగం మత్తయి సువార్త 10వ అధ్యాయం 14వ వచనం నుండి 39 వరకు ఉన్న వాక్య భాగం సారాంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అందులో ఒక వచనం చదివి వినిపిస్తాను. 38th verse, మత్తయి సువార్త 10:38. తన శిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. యేసు ప్రభు ఈ లోకంలో జీవిస్తుండగా తను వెంబడించవలసిందిగా చీపురు పట్ట వారిని కోరారు. సమస్యను విడిచి ఆయన వెంబడించారు. యేసు ప్రభు పరమ శిష్యుని ఏర్పరచుకున్నాడు. వారు ఆయనతో ఉన్నారు. 3 సంవత్సరాలు ఆయనతో పాటు ఉన్నారు. ప్రభు శిలువకు అప్పగించబడక మునుపు గెత్సేమనే తోటలో వేదనాభరితంగా ఉన్నప్పుడు ఆయన ముందుగానే మేడగదిలో ప్రస్తావించాడు. కాపును కొట్టినప్పుడు గొర్రె చెదిరిపోతాయి ప్రవచనాన్ని చెప్పినప్పుడు పేతురు, ప్రభు అందరూ అభ్యంతరపడినా కూడా నేను మాత్రం అభ్యంతరపడను అన్నాడు. శిష్యులు అందరూ అలాగే చెప్పారు. కానీ రానే సమయం రానే వచ్చింది. గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు అందరూ కూడా ప్రభువును వదిలి వెళ్ళిపోయారు. దే కుడ్ నాట్ ఫాలో జీసస్. కొంతవరకు వారు వెంబడించారు. ఆ తర్వాత శిలువ వరకు వెంబడించలేకపోయారు. యోహాను మాత్రమే అక్కడ ఉన్నాడు. శిలువ దగ్గర శిలు ఉన్నారు, కానీ మిగతా వారందరూ కూడా లేరు అక్కడ. యేసు జీవించే కాలంలో యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో చాలామంది కూడా ప్రభువును వెంబడి ఆశించారు. రొట్టెలు తిన్నారు, తృప్తి పొందారు, చాలా హాయిగా ఉన్నది. కొందరు వెళ్ళారు. నా శరీరం తిని రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవగల వారు కాలన్నప్పుడు చాలామంది కూడా వెనక తీశారు. ముందుకు సాగిపోలేకపోయారు, వెంబడించలేకపోయారు. ఇవి కఠినమైన మాట. ఎలా తన శరీరం తిననీయగలడు, రక్తం తాగనీయగలడు అని చెప్పేసి చాలా కఠినమైన మాట అంటూ చాలామంది కూడా వెనక్కి వెళ్ళిపోయారు. దే కుడ్ నాట్ ఫాలో జీసస్. పేతురు కూడా అంతే, బొంకాడు. ఎవరైనా ఎరగనన్నాడు, ప్రభును వెంబడించలేకపోయాడు. ఇవన్నీ బైబిల్లో చక్కగా వ్రాయబడి ఉన్నాయి, మీరు చదువుకోవచ్చు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 22, 9వ అధ్యాయం 9వ వచనం, మార్కు సువార్త 2వ అధ్యాయం 14వ వచనం, లూకా సువార్త 5వ అధ్యాయం 27వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 43వ వచనం. ఈ లేఖన భాగంలో గమనించినప్పుడు ప్రభువును వెంబడించిన అంశం పదే 4 సువార్తలో కనిపిస్తుంది. ప్రభువును వెంబడించడానికి వాట్ డస్ ఇట్ మీన్ టు ఫాలో క్రైస్ట్? ప్రభువును వెంబడించాలంటే ఏమిటి అని గమనించినప్పుడు కొన్ని సత్యాలను జ్ఞాపకం చేసుకుందాం. టు ట్రూలీ ఫాలో జీసస్ మీన్స్ he has become everything to us. ప్రభువును వెంబడించాలని అనగా ఆయన సమస్తం మనకే ఉన్నాడు. He is everything to us. That is the meaning to follow Jesus. That is the meaning of to follow Jesus. So Jesus is everything for me. He is my everything. He is my all. అది దాని అర్థం. టు ఫాలో జీసస్ మీన్స్ he is everything for my life. ఈజ్ మై ఆల్ అన్న భావంతో ప్రభువును వెంబడించుట. మరొక అర్థం గమనించినప్పుడు ఫాలో వన్ థింగ్ అట్ వన్ టైం. లేఖన భాగం మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం, మీరు ధనానికి సిరికి దాసులో ఉండలేరు. ఒకరిని ద్వేషించాలి, ఒకరిని హత్తుకోవాలని ప్రేమించాలి, లేదా ఒకరిని సేవించినట్లయితే ఒకరిని తృణీకరించాలి. యు కెనాట్ సర్వ్ బోత్ గాడ్ అండ్ మ్యామన్ అట్ ద సేమ్ టైం, ఇట్ వన్ టైం. ఇట్స్ ఇంపాసిబుల్. ఏలియా కాలంలో కూడా బయలుదేవుని అండి యెహోవా దేవుడైతే ఆయన అనుసరించాడు. కానీ ఎన్నాళ్ళ మటుకు 2 తలముల మధ్య మీరు తడబడి ఉంటారు. హౌ లాంగ్ మీరు లింగర్ బిట్వీన్ 2 ఒపీనియన్స్. God is God, follow him. Jehovah is God, you follow him. కాబట్టి ఒకరినే అనుసరించాలి, ఒకరినే సేవించాలి, ఒకరినే వెంబడించాలి. And we not follow anything. దేన్ని మనం అనుసరించకూడదు. To follow Jesus is not a easy thing. We cannot follow Jesus by our own strength. మన సొంత శక్తి చేత ప్రభుని మనం వెంబడించలేము. ఆయన పరిసయ్యులు ప్రయత్నం చేశారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 24వ వచనం, they thought and they decided to follow God with their own strength, with their own intellect. కానీ వారు వెంబడించలేకపోయారు. మన సొంత శక్తి చేత ప్రభు వెంబడించడం అసాధ్యమైన విషయం. We need supernatural power, that is the power of the Holy Spirit.
పరిశుద్ధ శక్తి మాలో ఉన్నప్పుడు అన్ని సమయాల్లో కూడా కష్టమైన ప్రభువుని వెంబడించగలం, ఆఖరి వరకు ప్రభువుని వెంబడించగలం. మనం టు ఫాలో జీసస్ మీన్స్ స్ట్రైవింగ్ టు బి లైక్ హిమ్. ఆయన వలె మనం ఉండాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. యేసు అన్ని విషయాలు తండ్రికి లోబడి జీవించాడు కాబట్టి మనము కూడా అన్ని విషయాలు తండ్రికి లోబడి ఆయన వాక్యం లోబడి జీవించాలి. టు బి లైక్ హిమ్. అంత మాత్రం టు ఫాలో జీసస్ మీన్స్ టు మేక్ జీసస్ ద లార్డ్ ఆఫ్ అవర్ లైఫ్స్. యేసు ప్రభు మన ప్రభు, యేసు క్రీస్తు ప్రభుగా హృదయ ప్రతిష్ఠించుకోవాలి. ఈ షుడ్ బి ద లార్డ్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితానికి ఆయన ప్రభుగా ఉండాలి. యేసు ప్రభు నిన్ను ఒప్పుకుంటే చాలదు, కానీ సమస్త అధికారి ఆధిపత్యాన్ని అప్పగించాలని వెంబడించాలి. ది మేక్ జీసస్ లార్డ్ ఆఫ్ యువర్, that is the meaning of following Jesus. To follow Jesus means to apply the truth we learn from the word of God. దేని వాక్యములను సత్యములను నేర్చుకున్నాం, వాటిని అనుసరించుటే ప్రభువును వెంబడించుట. Live as if Jesus is walking beside us in person. యేసు ప్రభు నీతో నాతో కూడా అనంత జీవితంలో మనతో ప్రక్కల ఉంటూ ఆయన నడుస్తూ ఉన్నాడు అని ఎరుక కలిగి ఆయన వాక్యం అనుసరించడమే శిష్యత ఒక లక్షణం. ప్రభువుని వెంబడించుట ఏదో ఒక నాట్ ఫర్ అ సీజన్, ఇట్స్ లైఫ్ లాంగ్ ప్రాసెస్. జీవితాంతం వరకు కూడా నా రక్షకుని వెంబడుతూ అనేటను. ఐ డిసైడ్ ఫాలో జీసస్. ఎన్నో పాటలు మనం పాడుతాం, అది పాట వరకే అది పరిమితం అయిపోయింది. కానీ అది ఫాలో జీసస్, అది ట్రూలీ ఫాలో జీసస్. నిజంగా ప్రభు వెంబడిస్తున్నావా? ఈజ్ మై ఎవ్రీథింగ్, ఈజ్ మై ఆల్ అని తలంచి విశ్వసించిను దేవుని యొక్క ఆత్మశక్తితో ఆయన వాక్యాన్ని అనుసరించడం. వాట్ ఎవర్ లెర్న్డ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యూ షుడ్ ఇంప్లిమెంట్, యూ షుడ్ ఫాలో ఇట్. కాబట్టి మనం ఈ వాక్యాన్ని మనం ఫాలో చేస్తున్నామా? ఆర్ ఫాలోయింగ్ ద లీడర్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ దేర్ ప్రాక్టీసెస్ అండ్ దేర్ టీచింగ్స్ విచ్ లీడ్స్ టు ఇటర్నల్ డామినేషన్. కాబట్టి దేని వాక్యం అనుసరిద్దాం, అనంతరం జీవనం పొందుకుందాం. నిశ్చిత సదాగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచును గాక. నిత్యం కూడా ప్రభు యొక్క వాక్యం అనుసరించి దీవెన పొందడానికి ప్రభు తన కృపను దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడ మహోన్నతుల యేసయ్య మీకు స్తోత్రుడు ఆయన. అవును తండ్రి, నన్ను వెంబడించండి అన్నారు ప్రభువా. మా జ్ఞానం చేసే శక్తి అనుసరించలేము తండ్రి. మా సొంత శక్తి వాక్యాన్ని అనుసరించలే ప్రభువా, చాలా కష్టమైంది. కానీ మీ శక్తి పొందుకొని మీ వలే జీవిస్తూ మీ వాక్యం అనుసరిస్తూనైనా మీరు మాకు సమస్య ఉన్నారని విశ్వసించి మా తండ్రి ముందుకు సాగిపోయే కృపను, జీవితాంతం వెంబడించే కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ కన్యైన సహవాసం మనందరి సదాకాలంతోనే ఉండును గాక. ఆమేన్.